ఎందుకే అంత ఆస్తి ఉండి కూడా మీకింత కష్టం? ఆ పిల్లల్ని ఏ అనాథ శరణాలయంలో అయినా వదిలేసి మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా! చూడు పావని, నువ్వు అడిగావని చెప్పాను. సలహాలిస్తావని కాదు. మీ మంచి కోరే చెప్తున్నానే. చాల్లే ఆపవే. ఆ పసికందుల తప్పు ఏముందని అనాథ శరణాలయంలో ఉంచాలి చెప్పు? వాళ్ళు అనాథలు కారు. నేను మా ఆయన ఉన్నాం. వాళ్ళిప్పుడు మా పిల్లలు. సరే అనూష, మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. ఇదంతా పిల్లలు చాటుగా వింటూ ఉన్నారు. అనూష పని వెతుక్కుంటూ బయలుదేరింది. ఒక ఇంట్లో వంట మనిషి కావాలని తెలిసి అక్కడికి వెళ్ళింది. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నీకు వంట మనిషి కావాలని తెలిసి వచ్చానండి. అవునా? వంటలు బాగా చేస్తావా? ఓ, అన్ని రకాల వంటలు వచ్చమ్మా. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఆ! నువ్వు ఆ రిచ్ అత్త రమా కోడలివి కదా? అనూష అవును అన్నట్టు తలదించుకుంది. నీకేంటమ్మా ఈ కర్మ? మేమిప్పుడు మా అత్తగారితో ఉండట్లేదండి. అవునా? మరి నీ ఆస్తి మీకు రాలేదా? మాకు ఆస్తి పైన మమకారం లేదమ్మా. ఆస్తి పైన మమకారం లేదు అనడం నిన్నే చూస్తున్నా. అమ్మా, పని ఉందా లేదా చెప్తారా? ఉందిలే. బాగా బ్రతికినదానివి కాబట్టి నెలకి 5,000 ఇస్తాను. సరేనా? చాలా సంతోషమమ్మా. ఈరోజు ఏం వంట చేయమంటారు చెప్పండి.